హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దోరాస్ అకాడమీ. మనం ఇప్పుడు డిఫరెన్షియేషన్ డిప్లొమా మ్యాథ్స్ ఎంఎంలో భాగంగా డిఫరెన్షియేషన్ డిఫరెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 4/x² plus 2/3 tan x minus 6 with respect to x. With respect to x డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికి ఏదైతే ప్రొసీజర్ మనం అప్లై చేసామో u plus v రూలే అప్లై చేస్తాం. ఓకే, d/dx of u plus v రూలే. So here what let y equal what 4/x² plus 2/3 tan x minus 6 అని తీసుకున్నాం. y అనే ఫంక్షన్ గా ఈ ఇచ్చిన ఫంక్షన్ మనం తీసుకున్నాం. దీనికి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం తీసినట్లయితే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ d/dx of with respect to x, differentiating on both sides with respect to x చేసినట్లయితే d/dx of y is equal to d/dx of 4/x² plus 2/3 tan x minus 6 గా రాసుకుంటాం. ఇదేంటి u plus v plus z plus సంథింగ్ ఏదో ఉన్నదా, అదే కదా. సో మనం ఏం చేస్తాం, దేనికి దాన్ని పార్ట్స్ గా స్ప్లిట్ చేయాల్సి ఉంది. సో d/dx of y equal to dy/dx రాసుకుంటుందా, దీన్ని is equal to d/dx of ఇండివిజువల్ పార్ట్స్ రాసినట్లయితే 4/x² plus d/dx of 2/3 tan x minus d/dx of 6. This equal to d/dx of 4/x² అని రాయొచ్చు. d/dx of 4/x² అంటే 4 ఇంటూ బయట తీసుకొచ్చి కదా, కాన్స్టెంట్ ఏదైతే ఉందో k బయటకి తీసుకొస్తాం. ఇది స్కేలార్ ప్రాపర్టీ. 4 ఇంటూ d/dx of 1/x² మిగులుతుంది. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, x పవర్ -2 రాసుకోవచ్చు కదా. న్యూమరేటర్లో తీసుకొస్తే స్క్వేర్ని x² తర్వాత -2 అవుతుంది. సో x పవర్ -2 రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2/3 అనే కాన్స్టెంట్ బయటకు తీసుకొస్తే 2/3 d/dx ఆఫ్ tan x కదా. ఇక మైనస్ d/dx ఆఫ్ 6 ఇది ఏమవుతుంది, d/dx ఆఫ్ k కాన్స్టెంట్ ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. ఇంకెందుకు వేస్ట్, నెక్స్ట్ స్టెప్ కదా. సో 4 ఇంటూ d/dx ఆఫ్ x4 -2 అనేది ఏ విధంగా ఉంది, x power n d/dx of x power n equal to what, d/dx of x power n equal to n into x power n minus 1. అంటే n ఎంత ఇక్కడ -2 into x ఎంత x పవర్ n minus 1 -2 -1 n అంత -2 కాబట్టి ప్లస్ 2/3 into d/dx of tan x equal to what, secant square x. ఇక్కడ 0 అవసరం లేదు. ఇంకా ఇది చూసినట్లయితే 4 ఇంటూ -2 ఎంత -8 x పవర్ -3 -2 -1 ఎంత -3 ప్లస్ 2/3 సీకెంట్ స్క్వేర్ x. అంతే ఆన్సర్. ఇంకా నేను రాస్తాను సార్ ఇంకా అనుకుంటే, ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే -8/x³ గా రాసుకోవచ్చు. x పవర్ -3 ఉంది ఇందాక డినామినేటర్ x² ఉంటే న్యూమరేటర్ x పవర్ -2 తీసుకున్నాం. అలాగే న్యూమరేటర్ x పవర్ -3 ఉంటే డినామినేటర్లో తీసుకొస్తే ప్లస్ అవుతుంది, x³ ప్లస్ 2/3 సీకెంట్ స్క్వేర్ x. ఓకే, ఇది ప్రాబ్లం, మన సొల్యూషన్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 2 sin x 3 tan inverse x minus 7 log x with respect to x. ఓకే, చూడండి సేమ్ ఇది కూడా అంతేనా, u plus v plus z ఏదో 3 ఫంక్షన్ ఇచ్చాడు, u v z ఏదో అనుకుంటే d/dx u plus v plus సంథింగ్ ఏదైనా u plus v లేదా u minus v ఏదో రాసుకోవచ్చు. u plus v u minus v అనే ఫార్ములా తీసుకుంటే స్ప్లిట్ చేసి స్టాండర్డ్ డిఫరెన్షియేషన్ ఏవైతే ఉన్నాయో అవి రాయడమే, అంతకు మించి ఏమైందో. సో లెట్ y ఈక్వల్ టు 2 sin x ప్లస్ 3 tan inverse x మైనస్ 7 log x గా మనం తీసుకున్నట్లయితే differentiating on both sides with respect to x, differentiating on both sides
రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక తీసుకుంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది dy by dx of y is equal to dy by dx of 2 sin x plus 3 tan inverse x minus 7 log x ముందు వచ్చిందా dy by dx ఇక్కడ మనకి ఏమొస్తుంది dy by dx equal to dy by dx of ఇండివిజువల్ ఫంక్షన్ రాసినట్లయితే 2 sin x plus dy by dx of 3 tan inverse x minus dy by dx of 7 log x అని తీసుకుంటే సో dy by dx equal to ఎవరు రాసుకోవచ్చు dy by dx equal to dy by dx of 2 sin x అంతా kx లో ఫార్ములా ఉందా k ఏం చేస్తాం బయట తీసుకొస్తాం అంటే 2 ఇంటూ dy by dx of sin x రాసుకోవచ్చు కదా ప్లస్ ఇక్కడ ఎలా ఉంది 3 tan inverse x 3 అనేది కాన్స్టెంట్ 3 బయట తీసుకోవచ్చు 3 dy by dx of tan inverse x minus dy by dx of sin 7 log x 7 ఏంటి కాన్స్టెంట్ కాబట్టి 7 బయట తీసుకొస్తే 7 into dy by dx of log x this equal what 2 into dy by dx of sin x equal what cos x కదా cos x plus 3 into dy by dx of tan inverse x is what tan inverse x equal to 1 by 1 plus x square tan inverse x equal to 1 by inverse function 1 by 1 plus x square minus 7 into dy by dx of log x into 1 by x ఇలా పొందవచ్చు మీకు కావాలనుకుంటే dy by dx equal to సింప్లిఫై చేసుకోండి లేదంటే ఇంకా రాయాలనుకుంటే నేను ఇంకా రాస్తాను అంటే 2 cos x plus 3 by 1 plus x square minus 7 by x గా రాసుకుంటాం dy by dx ఫైనల్ ఫార్మ్ ఓకే ఇది మనం చేయాల్సిన ప్రాబ్లం ఏంటిది ఈ డెరివేటివ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఇచ్చి ప్లస్ v ఫార్ములా ఇచ్చాడు దాన్ని మనం స్టాండర్డ్గా డెరివేటివ్స్ను అప్లై చేసి తీస్తే 3 మార్క్స్ అలా మనకు పడుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఇక నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళే ముందర ఒకసారి యూవీ రూల్ చెప్తాను యూవీ రూల్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాం u ప్లస్ వి అయితే దేని దానికి సెపరేట్ చేస్తా ఉన్నాం అలాగే u మైనస్ వి చెప్పాము అలాగే k u కాన్స్టెంట్ ఉన్న స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది చూసాం ఓకేనా kx లేదా ku ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ k కి ఈ బయట తీసుకొస్తామని చెప్పాం u ప్లస్ వి u మైనస్ వి స్కేలార్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ కూడా చెప్పాం అదేవిధంగా uv రూల్ ఒకటి ఉన్నది uv అండ్ uv రూల్ ఉంటుంది అండ్ u బై v రూల్ ఒకటి ఉన్నది ఈ రెండు రూల్స్ వస్తే మనకి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేస్తూనే ఉంటాం ఇది uv రూల్ u బై v రూల్ d by dx అంటే ఇదేంటి uv రూల్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ రూల్ మల్టిప్లికేషన్ అంటే 2 ఫంక్షన్స్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం ఇక్కడ ఏంటి ఎడిషన్ ఇది సబ్ట్రాక్షన్ రూల్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఇక్కడ uv అనేది ఏంటి మల్టిప్లికేషన్ రూల్ ఇది అంటే 2 ఫంక్షన్స్ u అండ్ v అనే ఒక 2 ఫంక్షన్స్ ఉన్నట్లయితే u అండ్ v అనే 2 ఫంక్షన్స్ ఇన్ xr yలో ఉన్నట్లయితే మనకి వాటి యొక్క డిఫరెన్షియేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఒక మల్టిప్లికేషన్ ప్రాపర్టీలో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే d by dx of uv equal to u into dv by dx plus v into du by dx ఇది ప్రాపర్టీ d by dx of uv equal to u into dv by dx అంటే ఏం చేస్తున్నాం 2 ఫంక్షన్స్ ఉన్నాయి uv దాంట్లో ఫస్ట్ uని కాన్స్టెంట్గా ఉంచుకుంటున్నాం ఎందుకని సెకండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో v దాని డెరివేటివ్ చేస్తున్నాం dv by dx విత్ రెస్పెక్ట్ టు x తర్వాత ఏం చేస్తున్నాం ప్లస్ పెట్టి సెకండ్ ఫంక్షన్ కాన్స్టెంట్గా ఉంచుతున్నాం vని సెకండ్ ఫంక్షన్ని vని కాన్స్టెంట్గా ఉంచి du by dx అంటే ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంతే ఇక్కడ రూల్ మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది ఫార్ములా బట్టి పడవలసిన అవసరం కూడా లేదు ఎప్పుడైతే 2 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్లో ఇచ్చాడో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ని కాన్స్టెంట్లో ఉంచుకోండి
సెకండ్ ఫంక్షన్ని డెరివేటివ్ చేయండి, ఆ మల్టిప్లికేషన్ చేయండి ఆ రెండు ప్రోడక్ట్, ప్లస్ పెట్టండి మధ్యలో పెట్టి సెకండ్ ఫంక్షన్ కాన్స్టెంట్గా ఉంచండి, ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేయండి. ఈ రెండు ఇట్స్నే d/dx ఆఫ్ uv. ఎటువంటి దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, d/dx ఆఫ్ uv is equal to uv dash ప్లస్ v u dash. ఇక్కడ u dash is what? v dash అనేది du/dx, v dash equal to du/dx. మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, ఫస్ట్ క్లాస్లో u dash equal to du/dx అని అనుకోండి, where v dash is equal to du/dx and u dash equal to du/dx. ఓకే, ఇలా సెపరేట్గా ఫంక్షన్స్ తీసుకుని కూడా అందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. u అలాగే పెట్టుకొని du/dx ఫైండ్ అవుట్ చేసి అక్కడ పెట్టి ప్లస్ పెట్టి v అలా ఉంచి యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే v ఫంక్షన్ ఇచ్చాడో ax స్క్వేర్లో bx ప్లస్ cr ఎనీ ఫంక్షన్ 2x ప్లస్ 3x ప్లస్ 3 ఏదో ఫంక్షన్ ఇస్తాను uv-లో, దాన్ని మనం e ఫర్ x ఇవ్వచ్చు, log x ఇవ్వచ్చు uv-లో. అలాంటప్పుడు మనకి మల్టిప్లికేషన్ ప్రాపర్టీ వచ్చినప్పుడు యూని కాన్స్టెంట్గా ఉంచుకొని వీని డిఫరెన్షియేట్ చేసాము, తర్వాత ప్లస్ పెట్టి రెండో ఫంక్షన్ అయిన వీని కాన్స్టెంట్గా ఉంచి ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసాం. అంటే ఫస్ట్ ఫంక్షన్ కాన్స్టెంట్ ఉంచినప్పుడు సెకండ్ ఫంక్షన్ డెరివేట్ చేస్తాం, ప్లస్ పెట్టి సెకండ్ ఫంక్షన్ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు ఫస్ట్ ఫంక్షన్ డెరివేట్ చేస్తాం. అంతే, ఒకసారి ఒకటి కాన్స్టెంట్గా ఉంటుంది, ఫస్ట్ ఒకసారి కాన్స్టెంట్గా ఉంటుంది, సెకండ్ డెరివేట్ అవుతుంది, సెకండ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఫస్ట్ డెరివేట్ అవుతుంది. గుర్తుంచుకోండి, చాలా ఇంకా దాని గురించి ఏదో పెద్ద లాజిక్ ఏం లేదు. చాలామంది కన్ఫ్యూజ్ పడిపోతుంటారు d/dx ఆఫ్ uv అనేది. లేదంటే ఇలా రాసుకోండి, uv dash ప్లస్ v dash, v dash ఈక్వల్ du/dx, u dash ఈక్వల్ du/dx. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఉన్నది ఏంటి, u/v రూల్, అంటే డివిజన్ రూల్. డివిజన్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ u/v, డివిజన్ రూల్ ఏంటంటే u/v ఇచ్చినప్పుడు డివిజన్ రూల్ u/v ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ని u/v అనే ఫామ్లో ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ uలో 2x ప్లస్ 3 అండ్ vలో 3x ప్లస్ 2 అని ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇది ఒక ఫ్రాక్షనే కదా, u/v ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. u అనేది ఒక ఫంక్షన్, ఇది న్యూమరేటర్లో u అనుకుందాం, డినామినేటర్లో v అనుకుందాం. ఇలాంటప్పుడు డిఫరెన్షియేషన్ చేయమని అడుగుతాడు. దానికి ఏ విధంగా మనం అప్లై చేయాలి అనేదాన్ని ఇక్కడ ఇదన్నీ ఫంక్షన్ కాదు, ఏదైనా ఫంక్షన్ కావచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను ఈ ఫంక్షన్. ఓకే, ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్లో ఈ 4x వచ్చి డినామినేటర్లో x² ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం, అదే u/v ఫార్ములా ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా ఫార్ములా చేస్తామంటే d/dx ఆఫ్ u/v అని ఇచ్చినప్పుడు ఫస్ట్ డినామినేటర్లో ఏముంది, v ఉంది, v ఇంటూ du/dx మైనస్ న్యూమరేటర్లో ఫస్ట్ u ఇంటూ dv/dx బై v స్క్వేర్. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న vని స్క్వేర్ చేస్తాం. ఇదే d/dx ఆఫ్ u/v. d/dx ఆఫ్ u/v అంటే చాలా కన్ఫ్యూజ్ పడిపోతూ ఉంటారు. దీనికి ఏం చేయాలంటే vని అంటే d/dx ఆఫ్ u/v అంటే డినామినేటర్లో ఫంక్షన్ ఫస్ట్ రాయండి. ఇక్కడ v పెట్టామా, ఇక్కడ డినామినేటర్లో కూడా v స్క్వేర్ ఉంటుంది కాబట్టి డినామినేటర్లో మనం రిజల్ట్లో కూడా vనే రాస్తున్నాం. చూడండి, v స్క్వేర్ రాస్తాం. అదే న్యూమినేటర్లో స్టార్టింగ్ ఫంక్షన్ కూడా దానితోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో v స్క్వేర్ ఉంది, న్యూమినేటర్లో v అనే ఆ ఫంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏ ఫంక్షన్ స్క్వేర్ చేస్తున్నామో డినామినేటర్లో ఆ న్యూమినేటర్లో కూడా అదే ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. కాకపోతే స్క్వేర్ ఇక్కడ ఉంటే ఓన్లీ ఫంక్షన్ v డైరెక్ట్గా తీసుకొని పెడతాం. మీరు పెట్టి ఈ న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. మైనస్ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ కాన్స్టెంట్ పెట్టేస్తాం, తర్వాత మైనస్ పెట్టిన తర్వాత ఇక డినామినేటర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఎందుకంటే రెండుసార్లు ఒకే ఫంక్షన్ చేయం. ఫస్ట్ టైము న్యూమరేటర్లో ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని కాన్స్టెంట్ ఉంచేసాం, v ఇంటూ d/dx మైనస్ పెట్టాం. ఇక్కడ మైనస్ పెట్టాం, చూసుకోండి, మైనస్ u ఇంటూ dv/dx. అదే d/dx ఆఫ్ uv అయితే ఏం చేసాం, ప్లస్ పెడతాము. d/dx ఆఫ్ uv అయితే u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ dv/dx. కంపారిజన్ చూసుకోండి ఒకసారి.
అక్కడ ఏం చేసాం, అక్కడ వి వచ్చింది స్టార్టింగ్, ఇక్కడ ఇది డిఫరెంట్, ఇది డివిజన్ మెథడ్లో డివిజన్ మల్టిప్లికేషన్ చేసేటప్పటికి యూవీలో అది యూ బై వి, ఇది యూవీ రూల్. యూవీలో యూ స్టార్టింగ్ అయింది డియూ బై డిఎక్స్ ప్లస్ వి డియూ బై డిఎక్స్. యూ బై విలో ఏమొచ్చింది, వి ఫస్ట్ వచ్చింది, ఎందుకంటే డినామినేటర్లో ఇక్కడ చాలా ఈజీ గుర్తుంటుంది. డినామినేటర్లో వి స్క్వేర్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. డినామినేటర్లో వి స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో స్టార్టింగ్ ఫంక్షన్ కూడా వీనే కాన్స్టెంట్ వస్తుంది, ఇక్కడ వి స్క్వేర్ కాన్స్టెంట్. న్యూమరేటర్ యూని డిఫరెన్షియేట్ చేస్తాం, మైనస్ పెట్టి ఆ యూని మళ్ళీ కాన్స్టెంట్ ఉంచాం, నెక్స్ట్ స్టెప్ డియూ బై డిఎక్స్ చేసాం. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోండి సింపుల్గా. దీన్ని బేస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ యూవీ రూల్ నెక్స్ట్ చేద్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, యూవీ రూల్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ మెథడ్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 2x + 3 × 3x - 4 విత్ రెస్పెక్ట్ టు x. ఇంతవరకు ఎడిషన్ సబ్ట్రాక్షన్లో స్కేలార్ మల్టిప్లికేషన్ మీద చేసాం. ఇప్పుడు యూవీ రూల్ మీద చేద్దాం, మల్టిప్లికేషన్ ప్రాపర్టీ మీద. చూడండి, లెట్ y = గివెన్ ఫంక్షన్ yగా తీసుకుందాం. లెట్ y = 2x + 3 × 3x - 4 అయితే ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, ఈ ఫంక్షన్ u, ఇది ఎలా ఉంది v. అంతేనా, టూ ఫంక్షన్స్ని మల్టిప్లికేషన్ ఫార్ములా రాశారు. సో మనం ఫార్ములా ఏం రాసుకుంటాం, d/dx ఆఫ్ uv = u ఇంటూ సెకండ్ డెరివేటివ్ చేయమన్నాను, du/dx ప్లస్ v కాన్స్టెంట్గా ఉంచి du/dx ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేయమన్నాను. ఓకేనా, అంటే ఇది ఫార్ములా ఇక్కడ నేను అప్లై చేస్తాను. ఇక్కడ ఫంక్షన్ని యూవీగా మనం అబ్జర్వ్ చేసినట్టునే ఈ ఫార్ములా రాసుకుంటే ఒక మార్క్ మీకు పడుతుంది. ఈ ఫార్ములా రాయండి ఖచ్చితంగా. a/dx ఆఫ్ uv = u du/dx ప్లస్ v du/dx వచ్చింది కదా. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ థియరీ, బై డిఫరెన్షియేటింగ్ బోత్ ఇవి రాయండి ఖచ్చితంగా. బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x ఎప్పుడైతే చేసామో dy/dx is equal to d/dx of 2x + 3 × 3x - 4గా రాసుకోవచ్చా. ఇక నెక్స్ట్ స్టెప్ దిస్ ఈక్వల్ యూవీ రూల్ కదా. అప్పుడు యూవీ రూల్ అయితే ఏం చెప్పాలి, యూని అంటే u 2x + 3 దీని కాన్స్టెంట్గా ఉంచేసాను. ఇక్కడ వీని డిఫరెన్షియేట్ చేస్తాను, అంటే d/dx ఆఫ్ v అంటే 3x - 4ని డిఫరెన్షియేట్ చేస్తాను. ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి, వీని కాన్స్టెంట్ ఉంచేద్దాం. 3x - 4 కదా వీని కాన్స్టెంట్ ఉంచి d/dx ఆఫ్ 2x + 3గా రాద్దాం. ఏ కదా, u v' ప్లస్ v u'. ఇప్పుడు 2x + 3 × d/dx ఆఫ్ 3x - 4 అంటే ఏదో రాయొచ్చు. d/dx ఆఫ్ 3x రాయొచ్చా, మీకు హెచ్లో ఉంటే d/dx ఆఫ్ 3x మైనస్ d/dx ఆఫ్ 4గా మళ్ళీ స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్లస్ లేదు డైరెక్ట్గా రాస్తాను సార్ నాకు బాగా వస్తుంది అంటే రాసేయచ్చు. d/dx ఆఫ్ 2x ప్లస్ మళ్ళీ ఇదే మళ్ళీ ఉంది u ప్లస్ v ప్లస్ d/dx ఆఫ్ 3గా నేను సపరేట్గా రాశాను. లేదు సార్ నాకు d/dx ఆఫ్ 2x + 3 ఏమన్నా సార్ 2x 3 కాన్స్టెంట్ కాబట్టి d/dx ఆఫ్ 2x ఎంతో డైరెక్ట్గా రాసేస్తాం సార్ అంటే రాసేది. 2x అంటే 2 కదా, x d/dx ఆఫ్ x = 1 మనకు తెలిసిందే. d/dx ఆఫ్ 3 0. నేను అందరికీ అర్థమయ్యే ఉద్దేశంతో సింప్లిఫికేషన్ క్లియర్గా చేస్తున్నాను. స్లైడ్స్ నోట్ ఫీడ్ ఏం చెప్పంటే డిప్లొమా వాళ్ళు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారని తెలియదు. ఇంటర్మీడియట్ అయితే అసలు చాలా ఫాస్ట్గా చేస్తారు వాళ్ళు. 2x + 3 × d/dx ఆఫ్ 3x అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, d/dx ఆఫ్ 3x అంటే 3 కాన్స్టెంట్ కాబట్టి 3 × d/dx ఆఫ్ x = 1 మైనస్ 0నా, d/dx ఆఫ్ 4 0 ప్లస్ 3x - 4 × d/dx ఆఫ్ 2x అంతా 2, ఎందుకంటే d/dx ఆఫ్ 2 × d/dx ఆఫ్ x = 1 కాబట్టి 2 × 1 ప్లస్ d/dx ఆఫ్ 3 అంతా 0. దిస్ ఈక్వల్ వాట్ 2x ప్లస్ 3 × 1 అంటే 3 కదా 3 ప్లస్ 3x - 4 × 2 × 1 అంతా 2
3 2 6 6x ప్లస్ 3 3 9 ప్లస్ 2 3 6x మైనస్ 2 4 8 దిస్ ఈక్వల్ 6x ప్లస్ 6x ఎంత 12x ప్లస్ 9 మైనస్ 8 ఎంత 1 అంటే ఆన్సర్. ఓకేనా? 12x ప్లస్ 8 అనేది ఆన్సర్ వచ్చింది. ఇది ప్రాబ్లం సొల్యూషన్. యూవీ రూల్ని అప్లై చేసే విధానం. ఓకేనా? మనం ఏం చేసాం అది చేసాం, ఓన్లీ యూవీ రూల్ అప్లై చేసి రావాలంటే. నెక్స్ట్ ఫిఫ్త్ d/dx ఆఫ్ నెక్స్ట్ ప్రాబ్లం d/dx ఆఫ్ x² e⁴x. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ సొల్యూషన్ మనం చూడాలి. యూవీ రూల్లో ఉందా? ఇది యూబీ. ఇక్కడ ఇది యూ, ఇది బి అనుకుంటే d/dx ఆఫ్ యూబీ ఈక్వల్ వాట్? d/dx ఆఫ్ యూబీ ఈక్వల్ టు యూ ఇంటూ du/dx కదా ప్లస్ బి ఇంటూ du/dx. ఇప్పుడు మనకు యూవీ రూల్ ఇక్కడ అప్లై చేస్తే ఏం చేస్తుంది? d/dx ఆఫ్ యూవీ రూల్లో x² e⁴x. కాబట్టి మనకి నేను ఏ స్టెప్స్ మీరు రాయాలనుకుంటే రాయండి, లేదా లెట్ x² e⁴x ఈక్వల్ టు y అని తీసుకున్నట్లయితే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ on both sides with respect to x. Okay, what is the dy/dx equal to d/dx of y equal to d/dx of x² e⁴x. Okay, ఇప్పుడు dy/dx equal ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు యూవీ రూల్ రాసాను. ఫస్ట్ x² కాన్స్టెంట్ ఉంచేద్దాం. d/dx ఆఫ్ bని డిఫరెన్షియేట్ చేస్తాను e⁴x ప్లస్ e⁴x bని కాన్స్టెంట్ ఉంచేసి d/dx ఆఫ్ x² రాద్దాం. ఓకేనా? సో x² ఇంటూ d/dx ఆఫ్ e⁴x ఎంత? e⁴x కదా ప్లస్ e⁴x ఇంటూ d/dx ఆఫ్ x² ఏంటి? x⁴n అంటే n ఇంటూ అంతే అంత n అంతా 2 ఇంటూ x⁴2 మైనస్ 1 కదా. దిస్ ఈక్వల్ టు x² e⁴x ప్లస్ 2 ఇంటూ e⁴x. x⁴2 మైనస్ 1 అంతా x కదా, 2 మైనస్ 1 అంతా 1 కదా, అంటే x⁴1 అంతే. ఓకేనా? ఇంకొక దీని ఇలా ఉంది. నెక్స్ట్ సేమ్ మోడల్లో యూవీ రూల్ కూడా బేసిస్ ఇద్దాము. d/dx ఆఫ్ e⁴x d/dx of x³. నెక్స్ట్ ప్రాబ్లం d/dx of x³ sin x. దీని డిఫరెన్షియేషన్ ఎలాగా? ఇది కూడా యూవీ రూలేనా? ఇది u, ఇది v. x³ అనేది u గాను sin x అన్నది v గా తీసుకుంటే యూవీ రూల్. సో యూవీ రూల్ అంటే ఏం చేస్తాం? d/dx of uv ఫార్ములా రాసుకోవడం. లెట్ y ఈక్వల్ టు ఏం తీసుకుంటాం? లెట్ y ఈక్వల్ టు dx³ sin x గా తీసుకుంటాం. ఓకే, సో d/dx ఆఫ్ uv ఈక్వల్ టు u dv/dx ప్లస్ v du/dx. వేర్ మీకు ఇంకా నీట్గా రావాలంటే వేర్ u ఈక్వల్ టు x³ అండ్ v ఈక్వల్ టు sin x అనేది తీసుకుంటే డైరెక్ట్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజ్ ఉంటే ఇది రాయండి, రాయకపోయినా మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది రాస్తే ఇంకా మంచిది, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. d/dx ఆఫ్ therefore differentiating on both sides with respect to x, we get dy/dx equal to x³ అంటే d/dx of x³ sin x అయితే ఏమవుతుంది? దిస్ ఈక్వల్ టు d/x³ ని ఫస్ట్ కాన్స్టెంట్ ఉంచుకుంటాం కదా, x³ d/dx of sin x sin x ప్లస్ నెక్స్ట్ ఏం కాన్స్టెంట్ ఉంచుతాం? sin x కాన్స్టెంట్ ఉంచి d/dx of x³ గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి? x³ ఇంటూ
డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ లాగా రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ ఎన్ అయినా ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి ఎన్ ఇంటూ 3 ఎన్ ఇంటూ 3 కదా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అయినా ఓకే 3 మైనస్ 1 గా రాసుకోవచ్చు కదా. సీక్వెంట్ ఎక్స్ క్యూబ్ కాస్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 ఎంత ఎక్స్ స్క్వేర్ కదా. ఆన్సర్ ఓన్లీ టూ స్టెప్స్ ఉంటాయి. డిజిటల్ బోర్డ్ అవడం వల్ల కొంచెం ఎక్కువ. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ x cos x విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ మనకు సేమ్ అదే ఫార్మేట్ ఉందా uv రూల్ uv అంటే లెట్ y ఈక్వల్ టు e పవర్ x cos x where u ఈక్వల్ టు e పవర్ x v ఈక్వల్ టు cos x. therefore differentiating on both sides ఏ విధంగా నా స్టెప్ కనుక మనం రాసుకోవచ్చు. differentiating on both sides with respect to x we get dy by dx is equal to d by dx of e for x cos x. okay e for x cos x. ఇక్కడ d by dx of uv rule is what d by dx of uv equal to మనకు తెలిసిన ఫార్ములా u ఇంటూ du by dx ప్లస్ b ఇంటూ du by dx గా మనం రాస్తాం ఫార్ములా. we know that సో మనకి uv రూల్ అప్లై చేయడానికి ఎంత చేయలేదు కదా. dy by dx ఈక్వల్ టు therefore dy by dx అంతా dy by dx అని రాసుకుంటే d by dx ఆఫ్ e for x cos x అంటే u ఏమనుకున్నాం e for x b cos x కాబట్టి u ఎంత రాసుకుంటాం e for x ఇంటూ d by dx అంతా cos x d by dx ఆఫ్ b ఎంత cos x ప్లస్ b ఎంత cos x కాన్స్టెంట్ అనుకుంటే du by dx అంటే d by dx ఆఫ్ u ఎంత అనుకున్నాం e for x ఎంతనా e for x ఇంటూ d by dx of cos x ఏంటి మైనస్ sin x మనకు తెలుసు సరే ప్లస్ cos x ఇంటూ d by dx of e for x ఏంటి e for x. ఓకేనా ఓకే దిస్ ఈక్వల్ వాట్ ఇంటూ ఈ మైనస్ sin x కాబట్టి మైనస్ బయట తీసుకొస్తే మైనస్ e for x ఇంటూ sin x ప్లస్ e for x ఇంటూ cos x. కానీ సింపుల్గా రాయాల్సిందంటే e for x ఒకటి కామన్ ఉంది కాబట్టి e for x చేస్తే cos x ఇక్కడ మైనస్ sin x కదా. ఓకే అండ్ డెరివేటివ్ ఆఫ్ e for x cos x విత్ రెస్పెక్ట్ టు x. ఈ విధంగా u రూల్ అప్లై చేస్తాం. నెక్స్ట్ u by v రూల్ మీద డిఫరెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ.